హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఇన్ అదర్ వీడియో. ఎలా ఉన్నారు మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మార్నింగ్ అయింది నిన్న మొన్న, ఎందుకంటే వర్షం ఉంది బ్రో, అందుకోసం ముంబైలో మొత్తం నీళ్ళన్నీ నిండిపోతాయి అన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి నీళ్ళన్నీ నిండిపోతాయి ఇక్కడ. సో నేను బయటికి వెళ్ళలేకపోయా, చూపించలేకపోయా, అండ్ నేను ఏదో చేద్దామని అనుకుంటున్నాను, అది కూడా చేయలేకపోయా. ఎందుకంటే నీళ్ళు అంటే బయట పనులు ఎక్కువ అవుతాయి ఎప్పుడైతే ఎక్కువ వాన వస్తుంది అంటే. సో ఈరోజు వచ్చేసా దాని గురించే. సో నీళ్ళు నిండిపోతున్నాయి. గణపతి ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది, గణపతి ఫెస్టివల్. ఇక్కడ అయితే మీకు తెలుసు ముంబైలో గణపతి ఫెస్టివల్ ఏ లెవెల్లో అవుతుంది అనమాట. అండ్ ఈ గణపతి అవి ఇప్పుడు ఆగమన్ ఉంటాయి అనమాట, అంటే తీసుకొస్తారు. ఇంకా ఒక 1-2 వీక్ ముందే తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి డెకరేషన్ అని అదని చాలా పనులు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఇప్పటి నుంచి గణపతి ఆగమన్ అవుతుంటాయి. మనం ఎప్పుడు టైం దొరికితే మనం వెళ్ళి చూసొద్దాం. మీకు కూడా చూపిస్తా నా కళ్ళ నుంచి, నా కెమెరా నుంచి. సో ఎంత అయితే అంత ఫెస్టివల్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఇప్పుడు యాక్టింగ్ అయితే మనం చేస్తున్నాం అనుకో. సో మనం యాక్టింగ్ చేయడానికే కదా మెయిన్ వచ్చింది. బ్లాగ్ ఎవరు చేస్తున్నారు, ఒక స్టైల్ తీద్దాం అనుకుంటున్నాను. ఆ స్టైల్ వచ్చేసి అని నేను ఇప్పుడైతే పనికి వెళ్తున్నానండి. ఆడు పని చెప్పిస్తూ ఎక్కువ చెప్పిస్తున్నానండి. ఆడెప్పాడు అట్లా గింటి లేడండి. వాడు పని కొట్టేస్తాని ఆడు ఇస్తాడు 350 ఇచ్చి 800 పని చెప్పిస్తాడు. వాడు అబ్బాడు ఆడు ఏమనుకుంటున్నాడే, వాడు అర్థం అవుతలేదు ఆడికి. పని కొట్టి పడేస్తున్నాడు, నిజంగా కొట్టి పడేస్తా. అంటే నా ఫేస్లో ఎక్స్పీరియన్స్ చేంజ్ అవుతుందా లేదా నాకు తెలీదు, కానీ యాక్టింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. కానీ యాక్టింగ్ చేయాలంటే అన్ని స్కిల్స్ అయితే ఉండాలి కదా, ఎబిలిటీ అనేది ఉండాలి కదా బ్రో. అది చేస్తలేను ఎందుకంటే నాకు తెలియట్లేదు. సజెషన్ ఎవరు ఇస్తారనుకుంటే మీరు కమెంట్లు చేయట్లేదు. ఏమైతుంది ఏంటి నా దగ్గర. ఈ స్లాంగ్ కొంచెం నేను నేర్చుకుందాం అనుకుని స్లాంగ్ చేశాను. ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి. అండ్ ముంబైలో చూడండి ఇలాంటి ప్రదేశాలు అయితే ఉంటాయన్నమాట. అంటే ఏ ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో పక్కనే ఒక నాలా, అంటే ఇది ఏమంటారు దీన్ని, గటర్ లెక్క ఉంటుంది అనమాట. అక్కడ నుంచి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. సో ఇది నిన్న మొన్న ఇది నిండిపోయింది బ్రో. మొత్తం ఈ రోడ్ అనిపిస్తుంది కదా, మొత్తం నీళ్ళే. ముంబైలో వర్షం కొద్దిగా కూడా వచ్చినా కానీ నిండిపోతాయని, అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ముంబైలో. సో ముంబై అంటే చాలా మంచిగా ఉంటారా, ఎక్దమ్ హై లెవెల్లో ఉంటారా, ఇవన్నీ అనుకోకండి. పరిస్థితి అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది అనమాట. అన్ని ప్లేసెస్ ఒకటే, కానీ కొంచెం పేర్లు ఒకటే వెనకాల ముందర ఉంటాయి. ఎందుకంటే బిజినెస్ స్టెబిలిటీ ఉంది ఇక్కడ కాబట్టి అలా అనిపిస్తుంది, కానీ ప్రదేశాలన్నీ ఒకటే బ్రో. సో ఇదే చెప్పాలనుకుంటున్నాను. అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో పాటు మళ్ళీ వస్తా. అప్పటి వరకు ఉంటా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.